నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి ఏప్రిల్ మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుంది తెలియజేస్తున్నాను 2024 సంవత్సరం. ఈ యొక్క విషయం తెలుసుకునే ముందు ఒక్క విషయం ఏంటనంటే, గోచార రీత్యా బాగానే ఉంటుంది అనుకుందాం, బాగోలేదనుకుందాం. కానీ మీ జాతకంలో ఎలా ఉందో, మీ జాతకంలో శుభగ్రహం యొక్క దశ జరుగుతుంటే ఏదైనా కీడు జరగాల్సింది ఉంటే గోచారంలో అది కాస్త మైనస్ అయిపోతుంది, అంటే మంచి జరుగుతుంది, లేదా అలా ఉండిపోతుంది. ఏ రకమైనటువంటి సమస్య ఎదురుకాదు. అదే కనుక అశుభ దశ కూడా జరుగుతుంది, గోచార రీత్యా కూడా బాగోలేదనుకున్నప్పుడు చాలా ఘోరమైనటువంటి మనకి అనుభవాలు ఎదురవుతాయి. ఇలా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మీ యొక్క జాతకాన్ని కూడా సమన్వయపరచుకోవాలి. మీ లగ్నం ఏమిటి, ఆ లగ్నాధిపతి ఎవరు, ఆ లగ్నాధిపతికి మిత్రగ్రహాలు ఏమిటి, శత్రుగ్రహాలు ఏమిటి, మరి శత్రుగ్రహాల దశ నడుస్తుందా, మిత్రగ్రహాల దశ నడుస్తుందా? గోచార రీత్యా చూసుకున్నట్టయితే సర్వాష్టక వరవులు అని, భిన్నాష్టక వరవులు అని ఎన్ని బిందువుల్లో ఉన్నారు, గ్రహంలో ఎన్ని బిందువులు ఉన్నాయి, లేకపోతే రాశిలో ఎన్ని బిందువులు ఉన్నాయి, మరి వాటి యొక్క పరిణామం ఏమిటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే బేరీజు వేసుకుంటామో అక్యురేట్గా మనకి మన యొక్క ఫ్యూచర్ అనేది తెలుస్తుంది. అలా తెలుసుకున్నప్పుడే మీకు ఉపయోగపడుతుంది. ఆ రకంగానే ప్లానింగ్. లేకపోతే ఏదో పైన చూసేసి ఇంకేముంది, కోట్లు సంపాదించేస్తారు, పదవులు దక్కుతాయి, అది ఇది అంతా డంబచారం అంతా చెప్పిన తర్వాత ఏది జరగకపోతే గొడవే కదా. అంచేత అపోహల్లోకి వెళ్ళకండి, యథార్థంలో నిలబడండి. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి తీసుకుందాం. ఏం జరుగుతుంది? సప్తమంలో కుజుడు, తర్వాత ఈ శనైశ్వరుడు. కుంభరాశి అంటే ఏంటి? ఈ యొక్క శనైశ్వరుడికి బలమైన రాశి, సొంత రాశి. మరి కుజుడికేమో శత్రుక్షేత్రం. ఇద్దరూ కలిస్తే అదొక దోషం. ఎలాంటి దోషం ఇది? భయంకరమైనటువంటి దోషం, ఘోరమైనటువంటి దోషం. ఈ దోషం వల్ల ఏం జరగచ్చు? దంపతుల మధ్యన గొడవలు, లేకపోతే మరణ వేదన, ఏదైనా అపాయాలు, యాక్సిడెంట్లు, తలనొప్పి, గాయాలు, ఏదో ఒకటి సమస్యాపూరితమైనటువంటి పరిస్థితి, రోగాలు, రొప్పులు, ఇవన్నీ ఏదైనా జరగచ్చు, జరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మరి అష్టమంలో చూసుకుంటే 4 గ్రహాలు. ఎవరయ్యా అంటే వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క శుక్రుడు కానీ, బుధుడు కానీ, రాహు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక ఆ తర్వాత మళ్ళీ 9లో గురువు. ఎంతవరకు ఉంటాడు ఆయన? మే వరకు ఉంటాడు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఎంతో కొంత ఆయన ఉపయోగపడతాడు, నో డౌట్. కానీ ఓవరాల్గా తీసుకున్నట్టయితే 70% బాధాకరమైనటువంటి మాసం అనే చెప్పుకోవాలి. ఎవరైనా రాజకీయ నాయకులు ఈ సింహరాశిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్త ఒళ్ళు జరగడ పెట్టుకుని ఉండాలి. అనవసరమైనటువంటి వాగుడు వాగకండి. పోలీసుల చేతుల్లో పడ్డారో మీ కొంప ఆరిపోతుంది, సిగ్గుపోతుంది. అంచేత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రొఫెషన్స్లో సీరియస్గా ఉండండి. లేకపోతే మీకు కూడా వాతలు తప్పవు. పిల్లలు చదువుకుంటారు, పెద్దలు దీవిస్తారు, అంతా బాగానే ఉంది. దైవం అనుకూలించిన మన జాతకం బాగుండాలి కదా. బాగుండకపోతే ఎవరేం చేయగలరు? కష్టం, చాలా కష్టం. నాకేం కాదు అని అహం పెంచుకుంటే ఏమీ కాదు. కోపం పెంచుకుంటే నష్టం మీకే. ఆగ్రహం, కోపము, ఇవన్నీ కూడా నష్టం ఎవరికి అంటే మీకే నష్టం. ఇవన్నీ పనికిరావు. ఏప్రిల్ మాసంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా అత్యాశ, ఎప్పుడు కూడా అది జరగకపోతే కోపం వచ్చేస్తుంది. లేకపోతే మీకు ఎదురుగా ఎవరన్నా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే మీకు కోపం వచ్చేస్తుంది, గొడవలకు దిగిపోతారు. అటువంటి పని చేయకండి. నెమ్మదితనం అనేటువంటిది అవసరం అనేటువంటి విషయం మాత్రం మీరు నేర్చుకోవాల్సిందేనండి. దూర ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు కదా. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏదో పెద్దగా జరగవలసి ఉందనుకోండి, మనం జాగ్రత్తగా ఉన్న కొద్దిలో వెళ్ళిపోతుంది. కానీ జరగక మానదు, జరుగుతుంది. అంచేత జాగ్రత్తగా ఉండండి, భగవంతుడిని ప్రార్థించండి. ఏ బాధ లేదు. డబ్బులు ఏదో చేతికి అందుతూనే ఉంటాయి. వివాహాలు జరగాలనుకుంటే జరిగిపోతాయి. అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అది సంగతి. ఆ రకంగా మీరేం చేయాలంటే దైవాన్ని ప్రార్థించాలి. ఎవరిని ప్రార్థించాలి?
కనపడుతున్నారు కదా సూర్య భగవానుడు, ఆయన్ని ప్రార్థించండి. ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి, పరమేశ్వరుని ఆరాధించండి, మంచి జరుగుతుంది, శుభాలు కలుగుతాయి, ఏమీ ఇబ్బంది లేదు. ఆ పని మాత్రం చేయండి. మీ పని మీరు చేసుకుని పొండి. ఎంతవరకు వీలైతే అంతవరకు సభ్యత, సంస్కారము, క్రమశిక్షణ వీటిని వదలకుండా ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.